హలో గైస్, దిస్ ఇస్ మీ బాను ఫ్రమ్ డిజికార్ని. ఈరోజు మీకు నేను ప్రీమియర్ ప్రో బేసిక్ ట్యూటోరియల్ నేను మీకు నేర్పబోతున్నాను. అసలు ప్రీమియర్ ప్రోలో షార్ట్ ఫిల్మ్స్ అయినా ఏదైనా ఎడిట్ చేసుకోండి, మ్యారేజ్ వీడియోస్, ఏ వీడియోస్ అయినా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా, ఒక బేసిక్ ఎలాగా మీకు ఇంపోర్ట్ చేసుకోవటం, ఎక్స్పోర్ట్ చేసుకోవటం, ఒక బేసిక్ నాలెడ్జ్ నేను మీకు నేర్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసిన వెంటనే ఎలా వస్తుంది మీకు, ఇప్పుడు ఇక్కడ నేమ్ ఇచ్చుకోవాలి. ప్రాజెక్ట్ నేమ్ ఓపెన్ చేసిన వెంటనే న్యూ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకోవాలి. ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి నేను టెస్ట్ ప్రో అని ఇచ్చుకుంటున్నాను. ఓకే, క్లికింగ్ ఓకే. ఇప్పుడు ఇక్కడ మీకు ఏంటంటే మీ తీసిన వీడియో హెచ్డియా ఏంటి అన్నది మీకు ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ 1080p DV Pro ఏదో 1080p 24 frames సెలెక్ట్ చేసుకుందాం, లేదంటే 50-60 frames, ఎనీథింగ్ 24 frames సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ సీక్వెన్స్ నేమ్ కూడా ఒకటి ఇచ్చుకుందాం. సీక్వెన్స్ నేమ్ టెస్ట్. ఓకే, ఇప్పుడు ప్రీమియర్ ప్రో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ మెయిన్ ప్యానల్, మెయిన్ ప్రివ్యూ అనమాట. ఇది మెయిన్ మన వర్క్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ప్రివ్యూ ప్యానల్. ఇది వచ్చేటప్పటికి మనం ఇంపోర్ట్ చేసుకున్న క్లిప్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇది టైమ్ లైన్ ఇది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లిప్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎలాంటిది, ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ అని కొడితే ఇంపోర్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో నేనేం చేస్తానంటే నా వీడియో క్లిప్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుంటాను. డ్రాగన్ అసాసిన్, ఇది నా కొత్త మూవీ అండి. ఇది నేను చేయబోతున్నాను. ఈ మూవీ షార్ట్ ఫిల్మ్ ఇది. సో ఈ షార్ట్ ఫిల్మ్లోంచి నేను క్లిప్స్ కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఫస్ట్ క్లిప్ కంట్రోల్ నొక్కించి మళ్ళీ సెకండ్ ఈ క్లిప్ ఒకటి కావాలి నాకు. సో ఈ క్లిప్ ఒకటి కావాలి. అలాగా ఇంకా అడిషనల్గా లాస్ట్ ఫైనల్ క్లిప్ ఇది ఒకటి. సో ఈ 4 క్లిప్స్ని ఇప్పుడు నేను ఎడిట్ చేయబోతున్నాను. సో ఓపెన్ అని కొడతాను. దీన్ని ఓపెన్ అవ్వగానే ఇక్కడ 4 క్లిప్స్ ఓపెన్ అయినాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని మీద ఏదో ఒక క్లిప్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రివ్యూ ప్యానల్లో ఆ క్లిప్ అనేది ఓపెన్ అవుతుంది. సో టైం బార్ని ఈ ఎల్లో కలర్లో మార్క్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేసి స్టార్టింగ్ పొజిషన్లోకి తీసుకురండి. ఎక్కడి నుంచి కావాలంటే కనుక నాకు దీన్ని డ్రాగ్ చేసి ప్లే చేయండి ఒకసారి ఇది. ఓకే, ఈ మూమెంట్లో నాకు కావాలి. సో ఇక్కడ పాజ్ చేసి ఇక్కడ మార్కిన్ అని ఒక చిన్న ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కండి. సో ఇది లైట్ గ్రీనిష్ కలర్లో ఒక బార్ వచ్చింది సరే, ఎదురేం లేదు. సో అంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట ఇది క్లిప్. తర్వాత ఎదరికి తీసుకెళ్దాం. ఓకే ఇక్కడతోటి ఎండ్. ఇంకా ఓకే, ఫ్రేమ్ అవుట్ అయిపోయాడు కాబట్టి మనిషి ఇక్కడతోటి ఎండ్. సో ఇక్కడికి ఒక మార్క్ అవుట్ చేస్తాను నేను. సో దీన్ని ఏం చేస్తానంటే నేను డైరెక్ట్గా ఇక్కడ 2 ఐకాన్స్ కనిపిస్తున్నాయి చూస్తారా, డ్రాగ్ వీడియో ఓన్లీ, డ్రాగ్ ఆడియో ఓన్లీ. నా దానికి యాక్చువల్గా ఆడియో లేదు, ఎందుకంటే ఇది AVC HD. సో ప్రీమియర్ ప్రో ఎందుకు మరి దీని ఆడియో సపోర్ట్ చేయట్లేదు, ఈ ఫార్మాట్ ఆడియోని. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఇలా డ్రాగ్ చేసి నా టైం లైన్ మీదకి ఇలా డ్రాప్ చేస్తాను అనమాట. ఇక్కడ కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్, చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ అని ఉంది కదా. ఇక్కడ యాక్చువల్గా నేను తీసింది ఒక ఫార్మేట్, అది 60 ఫ్రేమ్స్లో ఎంత పెట్టి తీసాను నేను. సో ఇది వచ్చేటప్పటికి మనం 24 సెలెక్ట్ చేసుకున్నాం ప్రీవియస్గా. సో నేను ఏం చేస్తాను, చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ అని కొడతాను. అంటే ఏమవుతుందంటే ఇది నా క్లిప్ ప్రకారం ఏ సెట్టింగ్స్ అయితే ఉన్నాయో ఆ సెట్టింగ్స్ యాక్టివేట్ అవుతుంది. లేదంటే కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్, నేను ఫస్ట్లో ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసేటప్పుడు 24 ఫ్రేమ్స్లో పెట్టాను, ఆ 24 ఫ్రేమ్స్ ఉంటుంది. చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ కొడతాను. ఓకే, ఇప్పుడు ఇదిలో ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎల్లో కలర్ కనిపిస్తుంది చూసారా, ఇది ఇలా ఎదురు డ్రాగ్ చేస్తే మన టైం రోలర్ అనమాట ఇది. లేదంటే ఇక్కడ ప్లే చేస్తే ఇక్కడ ఇలా ప్లే అవుతుంది, స్పేస్ బార్ కొట్టిన ప్లే అవుతుంది. సో నేను నా క్లిప్ ఎండ్లోకి వచ్చేస్తాను. షిఫ్ట్ పట్టుకుని డౌన్ ఏరో నొక్కండి, క్లిప్ ఎండ్కి వచ్చేస్తుంది ఇది టైం రోలర్. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఈ క్లిప్ నాకు ఎక్కడి నుంచి కావాలంటే ఓకే ఈ పొజిషన్లో కావాలి నాకు. మార్కింగ్ చేస్తాను, మళ్ళీ ఎదరికి వెళ్ళిపోతాను. పడిపోయాడు ఇంకెదరికి. ఓకే అది ఫ్రేమ్ అవుట్. ఇక్కడ మార్కౌట్ చేస్తాను. IO కూడా షార్ట్ కట్స్ దీనికి, మార్కౌట్కి. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని డ్రాగ్ చేయకుండా రైట్ క్లిక్ చేసి ఇదే క్లిప్ మీద ఇన్సర్ట్ అని కొడతాను. ఇక్కడ ఇన్సర్ట్ అని ఎప్పుడైతే కొడతానో మన ప్రీవియస్ క్లిప్కి పక్కన ఇది ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఒకసారి ఇది 2 కలిపి ప్లే చేద్దాం. ఇప్పుడు స్పేస్ బార్ నొక్కాను, ప్లే అవుతుంది. ఓకే, ఫ్రేమింగ్ ఓకే, చూసారు కదా. అచ్చా,
నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో క్లిప్ నాకు ఇన్సర్ట్ చేస్తాను మళ్ళీ ఇది దీని మీద థర్డ్ క్లిప్ మీద డబుల్ క్లిక్ చేశాను. ఇది ఎక్కడి నుంచి కావాలంటే నాకు ఓకే ఇక్కడి నుంచి ఎదరికి వచ్చాను. ఓకే, ఫ్రేమ్ అవుట్ ఇక్కడతోటి నాకు ఇది చాలు. దీన్ని మళ్ళీ డైరెక్ట్గా ఇక్కడి నుంచి దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేసేస్తాను. ఇంకా చాలా వేస్ ఉన్నాయన్నమాట మనకి దీన్ని డ్రాగ్ చేసి టైం లైన్ మీద డ్రాప్ చేస్తానికి. ఎక్కడి నుంచి డ్రాగ్ చేయొచ్చు, దీని నుంచి, లేదంటే దీని మీద డైరెక్ట్ పట్టుకుని డ్రాగ్ చేయొచ్చు. అలా చాలా వేస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఫైనల్ క్లిప్. ఇది ఫైనల్ క్లిప్. ఒక నిమిషం, మీడియా పెండింగ్. ఏంటిది? ఒకసారి దీని మీద మళ్ళీ డబుల్ క్లిక్ చేద్దాం. వీడియో పెండింగ్ అని చూపిస్తుంది. ఓకే, వచ్చేసింది. అంటే లోడ్ అవడానికి కొంచెం టైం తీసుకుంది అనమాట. మళ్ళీ దీన్ని నేను ఎక్కడి నుంచి కావాలంటే ఇక్కడి నుంచి కావాలి నాకు. ఓకే ఇదంతా నెతుక్కుంటున్నాడు. ఓకే, అంతా నెతుక్కున్నాడు. ఎక్కడ వరకు అంటే ఎండ్. ఓకే, ఇక్కడతో ఎండ్ అయిపోవాలి నాకు. మళ్ళీ ఇక్కడ ఇదంతా స్లో అయిపోయాడు కదా, ఇదంతా నాకు అనవసరం లేదు. ఇక్కడతో ఎండ్ అయిపోవాలి. మళ్ళీ దీన్ని ఏం చేస్తానంటే నేను టైం రోలర్ని షిఫ్ట్ ఎన్. ఓకే, ఎండింగ్లోకి వచ్చేసింది. దీన్ని రైట్ క్లిక్ అండ్ ఇన్సెట్, అంతే. ఓకే, ఇప్పుడు ఒకసారి మొత్తం ప్లే చేసి చూడండి. ఓకే వెరీ గుడ్. ఓకే, అంత పర్ఫెక్ట్గానే ఉంది. ఫ్రేమ్ ట్రాన్సాక్షన్స్ కూడా చాలా ఈజీగా, చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఓకే, సరిపోతుంది ఇది. ఇప్పుడు మనకి అడిషనల్గా దీనికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మౌస్ పెట్టి దీని మీద డబుల్ క్లిక్ చేయండి, ఇక్కడ ఈ ప్యానల్ మీద. తర్వాత మ్యూజిక్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, లేదంటే ఏమైనా వాయిస్ క్లిప్స్ అలాంటివి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి పర్వాలేదు యాడ్ చేసుకున్నాను. ఏదో యాడ్ చేశాను నేను. ఓకే, దీని మీద డబుల్ క్లిక్ చేస్తాను. ఎంత ట్రాక్ నాకు అక్కర్లేదు కానీ ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకుని ఆడియోని ఒకదాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎలా ఉందో. యాక్చువల్గా ఆడియోకి వీడియోకి సంబంధం లేదు, చాలా కామెడీగా ఉంది. ఓకే, దీనికి ఇంకొంచెం స్లో మోషన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది వీడియోకి. సో నేనేం చేస్తానంటే ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి దీన్ని రైట్ క్లిక్ చేసి స్పీడ్, డ్యూరేషన్, ఇక్కడ స్లో మోషన్ ఎలా చేసేకంటే నా దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉంది. సో ఏం చేస్తానంటే ఇవన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకుని అన్నిటిని ఇలా సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తాను ఇలాగా. ఓకే, రైట్ క్లిక్ చేసి దీన్ని ఏం చేస్తానంటే నెక్స్ట్ అని కొడతాను. నెక్స్ట్ అంటే ఇదంతా ఒక గ్రూప్ అయిపోతాయి అనమాట. ఇదంతా ఒక సింగిల్ గ్రూప్ కింద ఉంటుంది అనమాట. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి స్పీడ్, డ్యూరేషన్, ఇప్పుడు దీన్ని 50 అంటే 100 ఉంది కదా, 50 అంటే హాఫ్ ఆఫ్ ద స్లో మోషన్ అనమాట ఇది. ఓకే, 50% స్లో అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు ఎక్స్టెండ్ అయింది ఇది. ఓకే, ఇప్పుడు మ్యూజిక్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కనుక దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రెడ్ ఎడ్జ్లో పెడితే రెడ్ కలర్లో మార్క్ వస్తుంది కదా, అది వచ్చినప్పుడు హోల్డ్ చేసి లెఫ్ట్ మౌస్ బటన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇది మీకు ఇక్కడ కూడా మీకు ఇది ఏమైనా సైజ్ తగ్గించాలన్నా పెంచాలన్నా ఇలా డైరెక్ట్గా డ్రాగ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రంట్లో ఇలా వస్తే రెడ్ కలర్లో ఇలాగ మార్కింగ్ వస్తుంది, యారో మార్క్. సో ఆ యారో మార్క్ వచ్చినప్పుడు దాన్ని పట్టుకుని ఇలా ఎదరికి వెనక్కి డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్లే చేద్దాం. ఇప్పుడు ఓకే, స్లో మోషన్. మ్యూజిక్ పూర్తిగా ప్లే చేస్తే యూట్యూబ్ బ్యాన్ చేస్తుంది. నేను కాపీరైట్స్ ఎవరో రిజర్వ్ చేసుకుంటారు కదా దీనికి. సో డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు ఓకే ఉంచేద్దాం. Ctrl+Z అంటే అండు, రీడు అన్నీ తెలిసినాయే మీకు. అండు, రీడు, Ctrl+Z. లేదంటే అండు చేయాలంటే ఎడిట్లోకి వచ్చి ఎడిట్లో అని ఉంటుంది అండు అని, దాన్నన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అండు, రీడు
ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. నాకు ఇంకా నేను దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. లాస్ట్లో ది ఎండ్ అని చిన్న టైటిల్ కూడా పెడదాం. అది కూడా ఎలా అనేది చెప్తాను. టైటిల్లోకి వెళ్ళి న్యూ టైటిల్ డిఫాల్ట్ స్టిల్ ఓకే చేయండి. ఇక్కడ ఏమైనా పెడతానంటే నేను ది ఎండ్ ట్యూటోరియల్ ఎండ్ అయిపోయింది కదా. ఓకే, ది ఎండ్ అని నొక్కుతాం కదా. ఇక్కడ సెంటర్ అని ఉంది కదా, అక్కడ సెంటర్లో ఈ రెండిట్ల మీద క్లిక్ చేయండి. కరెక్ట్గా సెంటర్కి వస్తుంది అనమాట అది. సో ఫాంట్ సైజ్ కూడా కొంచెం పెంచుదాం. మళ్ళీ ఒకసారి సెంటర్ తీసుకొద్దాం దీన్ని. సెంటర్ ది ఎండ్. ఇంకా కలర్ వచ్చేటప్పటికి దీన్ని బ్లాక్ కలర్ చేద్దాం. ఓకే, చాలా ఎక్కువ ఇంక ఇది. ఓకే, టైటిల్ అనేది కూడా ఇక్కడ వచ్చింది చూసారా. దీన్ని నేను డైరెక్ట్గా కావాలితే దీని మీద డ్రాగ్ చేసి వదలొచ్చు. ది ఎండ్ అని లాస్ట్లో. ఓకే, కొంచెం వస్తుంది కదా, ఇది లాస్ట్ దాకా రావాలి. సో లాస్ట్ దాకా రావాలంటే మళ్ళీ చెప్పాను కదా, యారో మార్క్ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. లాస్ట్ వరకు ఎక్స్పాండ్ చేయండి. ఓకే, లాస్ట్ ఒక 5 minutes అంతే. ఇక్కడ దాకా ఎండ్ అయిపోతుంది. ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ దీన్ని నేను ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని వీడియో ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో ఫైల్ ఎక్స్పోర్ట్ మీడియా మీద క్లిక్ చేయండి, లేదంటే Ctrl+M షార్ట్ కట్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఫార్మేట్ వచ్చేటప్పటికి H.264 అనే ఫార్మేట్లో పెడతాను. ఓకే, ఈ ఫార్మేట్ నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే కనుక ఇది అవుట్పుట్ క్వాలిటీ మాత్రం తగ్గదు, చాలా క్వాలిటీ మీద ఉంటుంది. అండ్ సైజ్ వచ్చేటప్పటికి తక్కువ సైజులో వస్తుంది అనమాట. అంటే ఎంబీలో వస్తుంది అనమాట. ఇప్పుడు ఏవి అయితే జీబీలు చూపిస్తుంది అది చిన్న వీడియో క్లిప్కి, కానీ ఇదైతే తక్కువ ఫైల్ సైజులో క్వాలిటీ మాత్రం చాలా హై క్వాలిటీ మీద ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1080 25 ఫ్రేమ్స్లో అవుట్పుట్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఈ ప్రెసెట్ HD 1080p 25 దీన్ని సెలెక్ట్ చేస్తాను అనమాట. సో ఎస్టిమేటెడ్ ఫైల్ సైజ్ 256 MBలో వస్తుంది. అదే నేను ఏవిఏ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇది ఎస్టిమేషన్ ఫైల్ సైజ్ చూపించట్లేదు, కానీ చాలా ఎక్కువ వస్తుంది అనమాట. ఫైల్ సైజ్ కూడా బాగా ఎక్కువ వస్తుంది. సో H.2.6లోనే పెడతాను. ఇది చూస్తారు కదా, ఇది ఆండ్రాయిడ్ 1080pలో అయితే కనుక 25కి 35 MB వస్తుంది ఇది ఎస్టిమేటెడ్ ఫైల్ సైజ్. అలా కాదు HD పెట్టుకుందాం అనుకుంటే కనుక ఇదన్నా క్వాలిటీ ఇంచుమించు ఒకటే. యూ బెటర్ గో ఫర్ HD 1080 25 ఫ్రేమ్స్లోకి. ఓకే, ఇప్పుడు తర్వాత అవుట్పుట్ నేమ్ ఎక్కడ, అవుట్పుట్ నేమ్ టెస్ట్ అనే పెడతాను అవుట్పుట్ నేమ్. సో దీన్ని నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటాను. డెస్క్టాప్ మీద సేవ్ అని కొడితే చాలు. ఆల్రెడీ టెస్ట్ అని ఒకటి ఉందంట దీనికి. సో టెస్ట్ కదా, కానీ ఇంకో పేరు ఇచ్చుకుందాం దీనికి, టీటీ ఏదో ఒకటి. సేవ్. ఇప్పుడు నేను దీన్ని డైరెక్ట్ ఎక్స్పోర్ట్ కొడితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది చూసారు కదా. ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. అయిపోయిన తర్వాత మీకు ఫైల్ డెస్క్టాప్ మీద వస్తుంది. ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు మీరు. ఇంకా దట్స్ ఇట్. అండ్ ఇది ఎస్టిమేటెడ్ టైం 2 minutes చూపించింది. సో గైస్ ఈ 2 minutes మనం వెయిట్ చేయలేం, కాబట్టి ఫైల్ అలాగే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మోర్ ట్యూటోరియల్స్ నేను పెడతాను ముందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాగుంది.